చార్మినార్‌లో వచ్చేసి మార్కెట్ స్ట్రీట్ అండి ఇదంతా. కంప్లీట్‌గా ఫుల్లుగా మార్కెట్ స్ట్రీటే మొత్తము. ఇక్కడ ప్రతి ఒక్క కూరగాయలనేది దొరుకుతున్నాయి. అలాగే కాస్ట్ కూడా హోల్‌సేల్ రేట్ అయితే కాదండి. మనకెలా ఉందో కాస్ట్ సేమ్ అయితే ఉంది. ఇక్కడ ప్రతి వెజిటబుల్ అన్నీ కూడా. ఇలా వెళ్తుంటే డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి, కిరాణా షాపులున్నాయి రైట్ సైడ్‌లో. అండ్ నేను నోటీస్ చేసిందేంటంటే ఇక్కడ డ్రై ఫ్రూట్స్ కూడా హెవీగానే ఉన్నాయి. అలాగే ఇడియాప్పం అనేది ఒకటుందనమాట. చెన్నైలో ఇడ్లీ టైప్ చేసుకొని పాలల్లో కొబ్బరి పాలల్లో వేసుకొని తింటూ ఉంటారు. చాలా టేస్టీగా ఉంటుంది. సో, అలాంటిది నేను ప్రతి ఒక్క షాప్‌లో చూసాను. నేను చెప్పింది దీని గురించే. ప్రతి ఒక్క షాప్‌లో చూసాను. ఇవి పెట్టున్నారండి. ఫుల్ మార్కెట్ వీధిలో అంతా ఎన్ని షాప్స్ ఉన్నాయో అన్ని షాప్స్‌లో ఇదైతే పెట్టున్నారు. చూస్తున్నారా వరుసగా ఉన్నాయి ఇవి. అలా వెళ్తుంటే రైట్ సైడ్‌లో వచ్చేసి ఒక నాన్ వెజ్ షాప్ అనేది కూడా ఉంది. ఇలా నాన్ వెజ్ అనేది చేస్తున్నారు. పక్కనే ఒక చిన్న దర్గా కూడా ఉందండి. షాప్ పక్కనే ఉందనమాట దర్గా. ఇదంతా కంప్లీట్‌గా మార్కెట్ స్ట్రీట్ అనమాట. ఇక రిటర్న్ వెళ్తూ ఉన్నాం ఇంటికి. వెళ్ళేటప్పుడు ఇక్కడ శ్రీ భాగ్యలక్ష్మి దేవాలయం అయితే కనిపించిందండి. లాస్ట్ టైమ్ వచ్చానని చెప్పాను కదా! అప్పుడు మేము 11 అబోవ్ వచ్చాము నైట్. సో, అప్పుడు టెంపుల్ అయితే క్లోజ్‌లో ఉన్నింది. నార్మల్‌గానే దండం పెట్టుకొని వెళ్ళిపోయాము. సో, ఫైనల్లీ ఈసారైతే లక్ అనమాట. దర్శనం కూడా చేసుకున్నాము. లాస్ట్ టైం చాలా ఫీల్ అయ్యాము. సో, ఈసారి మాత్రం దర్శనం కుదిరింది. ఇక్కడ చాలామంది ఇక్కడికొస్తున్నారు. చార్మినార్‌కి ఆనుకునే ఉందనమాట టెంపుల్. చాలా అంటే చాలా బాగున్నారు లక్ష్మీదేవి అమ్మవారైతే. ఎంతమంది దర్శనానికొస్తున్నారో చార్మినార్ చూసే వాళ్ళంతా ఇక్కడికి కూడా వస్తున్నారనమాట. సో, ఇవాల్టి వ్లాగ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.